ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏవిన్ ఆంధ్రజ్యోతి. సో రైట్ నో మనతో పాటు ఒక బ్యూటిఫుల్ గార్జియస్ ఇనే సుల్తానా, మనందరికీ బిగ్ బాస్తో చాలా ఫెమిలియర్ అయిన ఇనయ కూడా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో ఇనయ. హలో, హాయ్ అండి. ఎలా ఉన్నారు? యా, ఐమ్ గుడ్, ఐమ్ సూపర్, ఫ్యాంటాస్టిక్. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు, దాని గురించి చెప్పండి. సో 3 Roses Part 2 వస్తుంది. దాంట్లో ఐ డిడ్ వెరీ గుడ్ క్యారెక్టర్ అనమాట. అండ్ దాని తర్వాత భైరవం, బెల్లంకొండ సురేష్ గారు, దాంట్లో కూడా ఐ డిడ్ గుడ్ క్యారెక్టర్. అండ్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. కొన్ని మూవీస్ పేర్లు చెప్పకూడదు. కొన్ని కొత్త మూవీస్ వస్తుంది. ఒకటి మదమని రావాలి, బట్ సెన్సార్ ఇష్యూ వల్ల అది ఆగిపోయింది. సో ఇప్పటి వరకు వచ్చిన అన్ని మూవీస్ తర్వాత, యానిమల్ తర్వాత ఏ మూవీ సెన్సార్ ఇష్యూతో ఆగలేదు. యానిమల్ తర్వాత సెన్సార్ బోర్డు ఆపిన ఒకే ఒక మూవీ మదం. సో మా మూవీ అది చాలా స్పెషల్. దానికి సెన్సార్ క్లియర్ అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా March 14th రిలీజ్ అవ్వాలి, సెన్సార్ ఇష్యూతో ఆగిపోయింది. అండ్ నెక్స్ట్ అదే ఏంటంటే సెన్సార్ ఎందుకు ఆపింది? ఎక్కువ వైలెన్స్ ఉందనా లేకపోతే అది రెక్కి కమిటీకి వెళ్ళిందంట, సమ్ ఇన్వెస్టిగేషన్ కమిటీకి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వైలెన్స్ అన్ని రకాలుగా ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ డ్రామా, రీజనల్ డ్రామా. పర్సనల్ లైఫ్లో ఎలాంటి డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినా సరే మీ యొక్క కంబ్యాక్ సూపర్గా ఉంటుంది. సో మీరు ఆ ఓవర్కమ్ చేయడానికి మీరు ఫాలో అయ్యేది ఏంటి? పర్సనల్ ఇష్యూస్ అందరికీ వస్తూనే ఉంటాయి. సో ఆ టైంలో లో అవ్వకుండా నేను జస్ట్ బయటకు వెళ్ళిపోతాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నేను నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. అందరూ ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడతారంటారు, కానీ నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడే నేను ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. కంబ్యాక్ అవ్వడానికి అది చాలా ఇంపార్టెంట్. ఒక్కరిగా ఉన్నప్పుడు నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చినట్టు లైక్ ఎక్కువ బాధ అనిపిస్తే వెళ్ళి ఒక రూమ్లో ఫుల్ మ్యూజిక్ పెట్టి డాన్స్ చేస్తాను. నార్మల్గా అయితే బయట చేయను. ఇట్లాంటివన్నీ కొన్ని చిన్న ట్రిక్స్ ఉంటాయి నా దగ్గర, అవి చేసుకొని కంబ్యాక్ అయిపోతాను అంతే. సో మీరు ఎప్పుడు కూడా చూజీగా ఉంటారు కదా క్యారెక్టర్స్ని చూస్ చేసుకోవడంలో కూడా. మీకు బాగా నచ్చిన డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా? అంటే ఈ రోల్ నాకు చాలా ఇష్టం, దీన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఒక కెరియర్లో అని. ఫుల్ఫిల్ చేసుకోవడం నాకు యాక్చువల్గా విలన్ చేయడం నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. సో యాక్చువల్గా నేను ఇప్పుడు ఒక 3 మూవీస్ చేస్తున్నాను నెగిటివ్ లీడ్స్లో. దాంట్లో ఒకటి మదం. సో ఐఎమ్ ద మెయిన్ నెగిటివ్ లీడ్ అనమాట. దాంట్లో వైలెన్స్ అంతా నాతోనే ఉంటుంది స్టార్ట్ మొత్తం. ఆ మూవీ అయితే అందరూ హ్యాపీ, డైరెక్టర్ నుంచి సెట్లో ఎవ్రీవన్ క్లాప్ ఫర్ మై పర్ఫార్మెన్స్. అండ్ లైక్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అందరూ చాలా బాగా చేశానని చెప్పారు. కానీ నాకు ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అంటే, నాకు పెద్ద మూవీస్లో విలన్ రోల్ చేయాలనేది ఇష్టం, కానీ ఇది ఒక ట్రయల్ లాగా నాకు అనిపించింది. లిటరలీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ టు కమ్ ఫార్వర్డ్ అంతే. సో మూవీస్ ఆర్ షోస్ ఏది బెటర్ అంటారు? మూవీస్ అండి. ఫర్ మీ మూవీస్. చిన్నప్పటి నుంచి నాకు మూవీసే ఇష్టం. 70mm కనిపించాలనేది. అందుకే నేను షోస్, ఈవెంట్స్కి చాలా దూరంగా ఉంటున్నా. దేనికి వెళ్ళట్లే, ఖాళీగా ఉంటాను, ఏం చేయకుండా ఉంటాను. కానీ నేను షోస్ చేయను అంటే లైక్ ఎక్కువ వెళ్ళను. నాకు ఎప్పుడైనా వెళ్దాం. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? నో మ్యారేజ్. ఎక్స్పెక్టెడ్. వై? నో మ్యారేజ్, దట్ ఈస్ బెస్ట్ యాక్చువల్గా. ఓకే, ఎందుకని? వై? ఏం చేయాలి ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని? ఎందుకు చేయాలి? అసలు వేస్ట్ ఆఫ్ టైం, ఎవ్రీథింగ్ వేస్ట్. ఓకే, కెరియర్ ఆర్ ఫ్యామిలీ? కెరియర్ కెరియర్ obviously, always first priority. Thank you.